son celebrating 20 years of excellence in education. బాబు భయపడకమ్మా, నాన్నగారు ఉన్నారేమో అని వెతకడానికి వచ్చుంటారంటే. మిస్టర్ రవి, మీ నాన్న మా కళ్ళలో దుమ్ము కట్టి మా కంటి ముందే పారిపోయించాడు. ఇటువైపు రావడం మా కళ్ళ చూసాం. మర్యాదగా చెప్పు, ఎక్కడ? దొంగ రాస్కల్, నూటికి సర్దార్ని నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? బాక్స్ ఎక్కడ దాచావు? చెప్పు. చెప్తావా లేదా? నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పవు. అబద్ధం, అంతా అబద్ధం. వారి దొంగతనం చేసి ఉండదు. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. మీ అన్నగారైన రాఘవయ్య గారు తాను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసిన ₹1,00,000 ఇమ్మన్నారు. అది అంతకు ముందే మీ ఆయన గారు దొంగ సంతకాలతో తీసుకున్నారన్న సంగతి తెలిసి 2 రోజుల్లో ఇస్తే సరి, లేకపోతే రిపోర్ట్ చేస్తామన్నారు. ఇక నేరం బయటపడుతున్న భయంతో పెద్ద నేరమే చేసి పరారయ్యారు. మిస్టర్, నువ్వు చదువుకున్నవాడు. మీ నాన్నగారు వస్తే ముందు డబ్బైనా బ్యాంకు చేరేట్టు చూడు. కనీసం శిక్ష అయినా తగ్గుతుంది. సారీ సార్, జేమ్స్ బాండ్ అంతటి వాడైనా 100 ఒక చోట ఎక్కడైనా దెబ్బతనకి తప్పదు. కనీసం వాడు పరిగెత్తిన చోట్లలో వెతికిరా? ప్రతి అంగుళం వెతికాం సార్, కానీ ఆ దుర్మార్గుడు ఎక్కడ దాచాడో కనపడలేదు. ఎక్కడ దాచాడో నేను చెప్పిస్తాను. డబ్బెక్కడ దాచావో మర్యాదగా చెప్తావా, లేక అమ్మను పలికించమంటావా? ఈ అబ్బాయి పలికించినా నాతో మాత్రం ఈ విషయం చెప్పించరు. అలాగా? స్పృహ వచ్చాక డబ్బెక్కడ దాచాడో చెప్పే వరకు చిత్రపాదండి. అలా గొంతులోనే కాదమ్మా, ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు వినేటట్టు గట్టిగా చదువు. మీ మామగారి గొప్పతనం తెలియడానికి అలా వీధిలో కూడా వెళ్ళి చదువు. అవునమ్మా, నువ్వు అన్నట్టు నేను ఇతరుల మనసులు తెలుసుకోలేక మనసు చంపుకున్న మూర్ఖుణ్ణి. అందుకే మూర్ఖంగా వాళ్ళని దూరం చేసుకున్నాను. మరి నువ్వు మనస్తత్వ శాస్త్రంలో పట్టం తీసుకున్న మేధావి గనక చూడగానే వాళ్ళ గొప్పతనం కనిపెట్టేసి కన్న తండ్రినే ఎదిరించావు. మరి ఇప్పుడు చెప్పు. ఇప్పుడే కాదు నాన్న, ఎప్పుడైనా చెప్పగలరు. నిప్పుకి చెదలు పట్టిందన్నా, సముద్రం కాలిపోతానన్నా ఎవళ్ళో కావాలని చేసిన ప్రచారమే తప్ప అది నిజం కాదు. మావయ్య తప్పు చేసి ఉండదు. అవును, నేనే చేశాను. నాకు ఆస్తి లేక, ఇల్లు లేక, ఇంటికి పునాదురాళ్ళు వేసి పూర్తి చేయలేక ₹1,00,000 తీసుకుని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడి మీ నిప్పు లాంటి మావయ్య మీద నేనే నీళ్లు పోశాను. అవునా? ఆ మాట తనెందుకు అందండి? ఎవరో గిట్టిన వాళ్ళు ప్రచారం చేశారండి. అనవసరంగా మీరెందుకు ఉద్రేకపడతారు? అతనికి, అతని కుటుంబానికి గిట్టని వాడిని నేనే విమల. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు దేవుళ్ళు. చివరికి నీ బిడ్డ కూడా. ఆఖరిసారిగా చెప్తున్నాను, 1,00,000 కాదు, నా ఆస్తంతా పోయినా సహిస్తాను. కానీ ఈ ఇంట్లో ఆ దౌర్భాగ్యాలు వెనకేసుకొస్తే మాత్రం సహించాను. హలో, పోలీస్ స్టేషన్.
ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. పదండి. బాబు, భయపడకమ్మా. నాన్నగారు ఉన్నారేమో అని వెతకడానికి వచ్చి ఉంటారంటే. మిస్టర్ రవి, మీ నాన్న మా కళ్ళలో దుమ్ము కొట్టి మా కంటి ముందే పారిపోయించాడు. ఇటువైపు రావడం మా కళ్ళలో చూసాం. మర్యాదగా చెప్పు, ఎక్కడ ఫాదర్? మీ దగ్గర నుంచి పారిపోయారాం కానీ ఇంటికి మొత్తం రాలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అవునాయి, మేము నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం మా చేతుల్లోంచి తప్పించుకోలేడన్న సంగతి మీరు నమ్మండి. Come on. బాబు, ఏమిటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంతకాలమైన నాన్నగారు మళ్ళీ మనకు కనిపించకపోవడం, దొంగ దొంగ అని 10 మంది నోళ్ళు పత్రికలు గోల పెట్టడం, ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోయాడని చెప్పడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకవేళ నాన్నగారు నిజంగానే దొంగతనం చేస్తున్నాడు. ఉన్నదానితో సంతృప్తి పడే దేవుడు రాని తండ్రి, నలుగురు అనుకున్నట్టుగా ఆ పాపిష్టి సొమ్ము కోసం ఆశపడే నీచుడు కాదురా, నీచుడు కాదు. ఏమండి? 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 ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. చూసావురా, కన్న కొడుకు కూడా అనుమానించాడనే బాధతో ఆయన ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. నాన్న తప్పు చేశారని కాదమ్మా, ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలా తప్పించి తిరుగుతున్నారా అన్న బాధతో అన్నాను. ఇంతమంది కాపలా ఉండి ఒక్క మనిషిని పారిపోనిచ్చారా? మిమ్మల్ని పచ్చి ఉన్న మేపులకు మేపుతున్నది ఎందుకు? పొరపాటుమైన బాస్, క్షమించండి. సమయానికి ఆ పోలీసులు వచ్చారు కానీ లేకపోతే వాడి కాళ్ళు ఎరగొట్టి మీ కాళ్ళ ముందు ఇచ్చేవాళ్ళు బాస్. ఇప్పుడు నీ కాళ్ళు ఎరగొట్టండి. కొంచెం ఉండండి. వీళ్ళని చంపినా వాడు రాడు కదా, మన కాస్ట్లీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే వాడిని పట్టుకోవడం ఎలాగా ఆలోచించండి. ఒక పని చేసి సరిపోతుంది. ఏమంటండి? నీ తలకాయ తీసి రైలు కింద పెట్టి వాడే దొరుకుతాడు. రాకపోతే ఏమిటయ్యా, దురాశ కొద్ది దెబ్బట్టుకు పారిపోయారు కానీ లేకపోతే ఈ పాటికి మనం శ్రీకృష్ణ జన్మస్థానంలో చెమ్మచక్కరత్తు ఉండేవాడు. ఇది సరేననుకోండి, ఇక వాడు దొరకడంటారా? వాడు చచ్చి తప్పించుకోవాలి కానీ బతికున్నంత కాలం నా చేతిలోంచి తప్పించుకోలేదు. లేదు బాబు, నేను చూసిందే పోలీసులకు చెప్పాను. నువ్వు అబద్ధం చెప్పావని అంటలేదు. వాచ్మెన్, ఆ రోజు రాత్రి మా నాన్నగారు నీ వైపు మామూలుగా చూశారా? అయ్యగారు ఏదో ఇబ్బందిగా ఉన్నట్టే కనపడ్డారు బాబు. నేను గుడ్ నైట్ చెప్పినా తిరిగి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు బాబు. అలాగా? దొంగతనం జరిగిన రాత్రి నాన్నగారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా బ్యాంకులో? వైకుంఠ గారు కూడా ఉన్నారండి. వైకుంఠం? వైకుంఠం, వైకుంఠం! అబ్బా, కనీసం కళ్ళలోనైనా లక్షాధికారి కాకుండా కళ్ళ తిరగడతావు. ఎవరయ్యా నువ్వు? ఈ పాలిట నేనే సుదర్శనాన్ని. ఆ రోజు రాత్రి బ్యాంక్ వచ్చిన వాళ్ళిద్దరు ఎవరైతే తెలీదు బాబు, నాకు తెలీదు. తెలీదు? చెప్తావా లేకపోతే నాకు తెలియదు బాబు. ఈ పాపం అంతా పాపాలు బాబు. నాకేం తెలియదు బాబు. మీకు కాలు పట్టుకుంటాను. బ్యాంకు దోపిడీయే కాదు, పోతుని సంతకాలు చేసి రాఘవయ్య గారు డబ్బు కొట్టేందుకు కూడా పాపారావే బాబు. అవును బాబు. డబ్బెక్కడ మాట్లాడగా? డబ్బెక్కడ?
ఏంటయ్యా నీ గొడవ? డాడీ మనం వెళ్ళిపోదాం. ఓకే కమా ఇద్దరా? అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకుని ఉంటారు. రాష్ట్రాలు ఏమైనా చెప్పావా? అయ్యో రాజాలు చెప్పే ధైర్యం నాకైతే వచ్చింది బాబు. వాళ్ళని చూశాను, కళ్ళు కింద పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. బతికించావు మరీ అంత బతికినట్టు కాదు బాబు. అంటే ఇప్పుడు సుదర్శనం ఒక్కడే కదా డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటుంటాం. అనుకోవడం ఏమిటయ్యా జరిగింది అది? అది కాదండి, ఇద్దరు సుదర్శనం డబ్బు ఎక్కడ దాచేమని ఇద్దరు పడు తరణ మొదలెట్టారండి నన్ను. అంటే డబ్బు కొట్టేసింది కాక నేరం నా మీద మోపడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. అందుకనే ఎందుకు వచ్చింది వీక్ మైండెడ్ ఈ భోజన సంస్కారం నా దగ్గర ఎందుకని మీ దగ్గర పట్టుకొచ్చేసాను బాబు. గుడ్. ఇది వాళ్ళ చేతిలో పడినంత వరకు నేరం నా మీద నెట్టను లేరు, డబ్బు నా చేతికి దక్కకుండా తప్పించుకోను లేరు. झन झन झन